హాయ్ అండి. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్. నేను అల్లమ్మన్. నా పేరు సత్యవ. ఈరోజు నేను పెట్టాల్సిన వీడియో ఏంటంటే, పొద్దున్న వేడి వాటర్ నుండి మధ్యాహ్నం చేసే వీడియోల వరకు ఫ్రెష్గా కనబడతావు, స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి పోవా అనే కామెంటు. అవునండి, స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి పోను. ఒకప్పుడు పోయేదాన్ని, అది నాకు నచ్చలే. ప్రతిరోజు ఎండలు కొట్టని, వానలు కొట్టని, చలి పెట్టని స్నానం చేశాకే పొయ్యి దగ్గరికి పోతా. అలా పోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి, చెప్తా వినండి. స్నానం చేసి వంట చేయడం వల్ల, ఆ వంట తినడం వల్ల మన ఆరోగ్య ఇబ్బందులు కొన్ని తగ్గుతాయండి. అలాగే మనం రోజు దేవుని పూజ చేస్తే ఏం నైవేద్యం పెట్టాలో, అరటిపండ, సేప, వేరే రక సేమ్యన, బెల్లన్నమా, స్నానం చేసి అండాలే వీళ్ళను పంపించి అని ఉంటుంది కదండి. అలా లేకుండా మనం ఏ అన్నం కూర వండినా కొద్దిగా తీసి దాచిపెట్టి ఇంట్లో వాళ్ళను పనికి వెళ్ళకొట్టినాక ఆ వంట దేవునికి పెట్టచ్చండి. మన ఇంటి దగ్గరికి ఏ సాధువో భిక్షమెత్తుకుంటానికి వస్తే ఆకలైతుంది అమ్మ అంటే మనం వండిన వంట పెట్టచ్చండి. అలాగే ఏ దేవుడొచ్చినమ్మలో భిక్షానికి వస్తే కూడా ఆకలైతుంది అంటే పెట్టచ్చండి. అలా స్నానం చేసి వండుకోవడం వల్ల అగ్నిదేవునికి కూడా చాలా ఇష్టం అండి. అలా అగ్నిదేవునికి ఇష్టమై మనం చేసే ప్రతి వంట బరకతిస్తాడండి. వాళ్ళు కైకిలే పోతుర్రు, కానీ వాళ్ళ తిండి మాత్రం కైకిలోళ్ళ లెక్క లేదు. వాళ్ళు కూలి పనే చేస్తారు, వాళ్ళ ప్రవర్తన కూలి పనిలాగా లేదు. వాళ్ళు రోజు తెచ్చుకుంటేనే తింటారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, కానీ వాళ్ళ ఇంటి వాతావరణం అలా లేదు అని అందరికీ ఉంటాయండి ఈ డౌట్లు. ఆ డౌట్లు కూడా ఈ స్నానం చేసి వండడం వల్లనే నేను క్లియర్ చేస్తా. ఎందుకంటే భర్త ఎంత కష్టపడ్డా మన ఆడవారి గురించే చెప్తున్నా, ఎవరు తప్పు పట్టద్దండి. దేవునికి కూడా తెలిసే పసి పిల్లతల్లైతే స్నానం చేయకుండా వండుకుంటుంది. ఎందుకంటే చిన్న పిల్లాడు ఇడిచిపెట్టి స్నానం చేసి వంట దగ్గరికి పోయే అంత టైం ఉండదు. అప్పుడు దేవునికి తెలుసు. మనం చేయగలిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా స్నానం చేసే పొయ్యి దగ్గరికి పోవడం వల్ల అగ్ని దేవునికి ఇష్టం, మన ఇంట్లో దేవుళ్ళకు ఇష్టం, వచ్చే బుచ్చగాళ్ళకు ఇష్టం. మనం చేసే ఇంటి వాతావరణంలో కూడా మన ఆరోగ్యానికి మంచిది. మనం ఒక్క పొద్దు అంటాం, మొదలే పొయ్యి దగ్గర అండి మన పిల్లలకు భర్తకు పెట్టి ఎల్లగొట్టి తర్వాత మళ్ళీ స్నానం చేసి మనం వండుకొని తింటాం. ఇప్పటిదాకా పెట్టిన తిండి మన భర్త పిల్లల కోసమే కదా మన పూజలు. స్నానం చేయక ఆళ్ళకండి పెట్టి స్నానం చేసి మనం వండుకొని తిని ఇది ఇంట్లో ఏ ఉపయోగాలు ఉన్నాయండి? 5 నిమిషాల స్నానం అండి. స్నానం చేశాక పట్టు చీరలు, పౌడర్లు, జడలు, మేకప్లు వేయడానికి టైం తీసుకోకండి. స్నానం చేయండి, తల స్నానం తప్పకుండా కొంచెం నుదుటన బొట్టు పెట్టుకోండి, టక్కన పొయ్యి దగ్గరకోండి, అప్పుడే వంట చేయండి. ఇలా వంట చేస్తే భర్త 1000 కాదు 500 సంపాదించిన దేవుడు బరకతిస్తాడండి. మన ఆడవారి దగ్గర కూడా చాలా నియమాలు పాటించడం వల్ల ఇల్లు చిన్న మొక్క పెడితే నీళ్లు పోస్తే ఎలా ఎదుగుతుందో, ఇంటి సంసారమైన, ఇంటి వాతావరణమైన, ఆరోగ్యమైన అలా ఎదుగుతుందండి. ఎదగడానికి స్నానం చేసి వండడం వల్ల కారణాలు చెప్పిన కదండి, ఇంకా కూడా చెప్తా. ప్రతి దాంట్లో స్నానం చేయకుండా చేతి పెట్టడం వల్ల రోజు దేవుడికి వాడే పసుపు, రోజు దేవుని కోసం ఒక పొద్దండే బియ్యం, ఉప్పు, కారం, అల్లం, ఎల్లిగడ్డ ఇలా ఇంట్లో ఎన్నో వంట సామాన్లల్లో స్నానం చేయకుండానే చేతి పెడతాం. ఆ చేతు మనం రాత్రి పడుకున్న బట్టలు, బాత్రూమ్ పోయిన బట్టలు ఇవన్నీ మన శరీరం మీద ఉండగా అన్నిట్లో చేతి పెడితే బరకత ఎలా వస్తుందండి? అందుకే లేవంగానే ఇల్లు శుద్ధి చేసి ఫస్ట్ స్నానం చేయండి, ఆ తర్వాతే పొయ్యి దగ్గరకోండి. ఇంట్లో ప్రతి వస్తువు కూడా నియతి కొద్ది ఉంటుందండి. అందుకే నేను ప్రతిరోజు స్నానం చేసి పొయ్యి దగ్గరికి పోతా. అలా ఒక 10 రోజులు అలవాటు చేసుకోండి, నెల రోజులు అలవాటు చేసుకోండి, 6 నెలలు అలవాటు చేసుకోండి. ఎవరు ఉండమన్నా మీరే ఉండరండి. మీరండి నా అంట మీకే నచ్చదండి స్నానం చేయక.
ఎవరిని చూసినా కోపం వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు స్నానం చేయలే, వాళ్ళ వంట తినద్దు అనిపిస్తుంది. అది ఎక్కడి నుండి వచ్చిందండి? మీ ప్రవర్తన వల్ల. వాళ్ళ అన్నం ఖరాబ్ అని కాదు, నువ్వు స్నానం చేసి వండుకోవడం అలవాటు పడ్డావంటే. ఎదుటివారు స్నానం చేయని తిండి పెడితే నచ్చదండి. వాళ్ళు మంచిగా లేరని కాదు, వాళ్ళ అన్నం మంచిది కాదని కాదు అర్థం. మన శుద్ధి మనదండి. అందరికీ ఆడవాళ్ళకు సోమవారం, శనివారం, గురువారం ఒక్కొక్కలకు ఒక వారం ఒక్క పొద్దులు ఉంటాయి కదండి. అలాగే ఆ ఒక్క పొద్దు రోజు ఖచ్చితంగా మీరు పడుకునే బెడ్షీట్ తొందరగా స్నానం చేయకముందే పిండేసుకోండి. పుట్టెడు ఒక్క పొద్దు దేవునికి పడతారు. వారం రోజుల నుంచి పడుకున్న అదే బట్టల్లో పండుకుంటారు. అందులో కూడా కొద్దిగా నియమం తగ్గుతుందండి. తప్పకుండా మీ ఒక్క పొద్దుల రోజైనా మీ బెడ్షీట్లు పిండుకోండి. అందుకే ప్రతిరోజు ఎంత లేట్ అయినా స్నానం చేసే పొయ్యి దగ్గర వీడియో పెడుతున్నా కదా, చూసిన వారు మీరు అడగడం తప్పు లేదు. ఎందుకంటే నేనే వీడియోలైనా మంచే చెప్పాలనుకుంటున్నా. మీరు అడిగింది కూడా మంచే. చెల్లెళ్ళు, మరదళ్ళు, వదినలు, అక్కలు, ముసలి వారికి మనకు సంబంధం లేదు. వాళ్ళు అన్నీ అనుభవించిర్రు. లేవడానికి చలి ఇబ్బంది పడతారు. వారిని నేను అనట్లేదు. చిన్నపిల్లలు, ముసలివారు ఒక తీరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వండుకొని తినని. కానీ ఖచ్చితంగా పెళ్ళైన నుండి పిల్లలు, చిన్నపిల్ల తల్లులను వదిలిపెట్టి పెళ్ళి చేసి అత్తలు, కోడళ్ళైనా మీకు వీలున్నంత వరకు ప్రతిరోజు స్నానానికే విలువ ఇవ్వండి. స్నానానికి విలువిస్తేనే మీ కుటుంబం కూడా అలాగే మారిపోతుంది. మీకు వచ్చే కోడళ్ళు కూడా అలా మారుతారు. మీకు ఇంట్లోకి వెళ్ళే బిడ్డలకు కూడా మా అమ్మ నేర్పిన పద్ధతి అంటే పోయిన వాళ్ళ అత్తగారింట్లో మీకే విలువ తెచ్చిపెడుతుంది. తప్పకుండా ఇన్ని రోజులు తెలిసి తెలియనట్టు చేయకపోయినా మీ సత్యవగా మీ మంచి విషయాలు చెప్తున్నా, తప్పు పట్టద్దండి. నువ్వు మాకు చెప్పేదానివైనవా అనుకోవద్దు. చెప్పాను కదండి, మంచి విషయం ఎవరైనా చెప్పచ్చు. మీకు నచ్చితే పాటించండి. మీ భర్త 500 చేసిన 1000 రూపాయల బరకతి పొందండి. స్నానంలో ఎంతో బరకతుందండి. సాధువు దగ్గరికి వద్దు, మంత్రకాని దగ్గరికి వద్దు, తంత్రకాని దగ్గరికి వద్దు. స్నానం చేసి వంట చేసుకోండి. అన్నిటికీ శుభ ఫలితాలు కలుగుతాయండి. ఆరోగ్యం బాగుంటుంది, ఆయుస్సు పెరుగుతుంది, మీ ప్రతి మెతుకులో పవిత్రత ఉంటుంది. ఇలా ఉన్నాయండి. స్నానం చేసి వండుకోవడం వల్ల నేను చెప్పేది ఏది తప్పు కాదు. తప్పు అనిపిస్తే కామెంట్ పంపండి. బాయ్ అండి.